నమస్కారం. సిడిఎన్ కబులతో మీ ముందుకు ముఖ్యాంశాలు. పుల్లారెడ్డి నగర్లోని ఎమ్మెల్యే నివాసం నందు విలేకరుల సమావేశం. మున్సిపల్ అధికారులు పాలకుల తీరుపై మండిపాటు. రైల్వే బడ్జెట్ పై అసంతృప్తి. కాలం మారినా ప్రభుత్వాలు మారినా ఎన్నోసార్లు రైల్వే బడ్జెట్ తయారు చేసినా బిడ్డగుంట రైల్వే స్టేషన్ పరిస్థితి మారతా అంటున్న ప్రజానికం. శాంతినగర్ లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ప్రెస్ మీట్. మాలో మాకు ఎలాంటి విభేదాలు లేవని స్పష్టీకరణ. మున్సిపాలిటీ మీద విజిలెన్స్ ఎంక్వైరీ జరుపుకోవచ్చునని వెల్లడి. కాంగ్రెస్ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ లో మన రాష్ట్రానికి తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడం దారుణమని అన్నారు. అలాగే కావలి నియోజకవర్గంలోని బోగోలులో లోకో షెడ్ ఆధునీకరణ గాని లేదని, ఎటువంటి ప్రతిపాదనలు లేకపోవడం దారుణమని అన్నారు. గవర్నమెంట్ రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. చాలా బాధేస్తుంది. మన రాష్ట్రానికి ఎటువంటి స్పెషల్ స్టేటస్ ఇవ్వకుండా, రైల్వే బడ్జెట్ ఎటువంటి కొత్త ట్రైన్స్ కాకుండా, ఎటువంటివి అమలు చేయకుండా ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రాన్ని అన్యాయం చేస్తున్నారు. మన ఆంధ్ర రాష్ట్రమే కాదు, ఈరోజు తెలంగాణ తెలుగు ప్రజలను కూడా మోసం చేశారు. మేమైతే చాలా ఆశించాం. ఈరోజు తెలంగాణ నుంచి ఆంధ్ర రాష్ట్రం సపరేట్ అయిన తర్వాత అట్లీస్ట్ మనకి ఒక రైల్వే జోన్ వస్తుందను, ఏదో ఒక మంచి ఫ్యాక్టరీ అయినా పెడతాగను ఆశించాము. కానీ చాలా దారుణమైన బడ్జెట్. కాకపోతే ఒక విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్గా మార్పు తీసుకొస్తాము. రైల్వే స్టేషన్ అన్నింటినీ కూడా ఆధునీకరిస్తాము, స్ట్రెంథన్ చేస్తాము. హై స్పీడ్ ట్రైన్స్ పోయే విధంగా ట్రాక్స్ అన్నింటినీ కూడా పునరుద్ధరిస్తాము అని చెప్తే ఒక విధంగా సంతోషమే. ఎందుకంటే ఈ రోజుల్లో మన దేశంగా కాకుండా విదేశాలకు పోయినప్పుడు చైనా తీసుకున్నా కూడా ఈరోజు స్టేషన్స్ అన్నీ కూడా ఎంతో బాగుంటాయి. చాలా పరిశుభ్రంగా ఒక కార్పొరేట్ ఆఫీస్ ఉన్నట్టు ఆ స్టేషన్స్ కూడా ఉంటాయి. ఆ విధంగా చేయాల్సిన పరిస్థితి మనకు కూడా ఉంది. మేమైతే చాలా ఆశగా ఉన్నాం. కావలి నియోజకవర్గంలో బోగోలు మండలంలో మనకి బిట్రగుంట స్టేషన్ ఉంది. అక్కడ 2000 పైచలకు రైల్వే ల్యాండ్ ఉంది. అక్కడ ఏదో ఒక ఫ్యాక్టరీ వస్తుందని, ఇక్కడ విద్యార్థులకి ఉద్యోగ అవకాశాలు వస్తాయని, అక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుద్దని, ఆ ప్రాంతం అంతా కూడా బాగుపడద్దని మేము ఎన్నో ఆశతో ఉన్నాం. ఈ విషయాన్ని మొన్న కేంద్ర మంత్రి మన పట్టణాభివృద్ధి మంత్రి, పార్లమెంట్ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు గారు వచ్చినప్పుడు కూడా నేను చెప్పడం జరిగింది. అన్న, మన బోగోలు మండలంలో ఉన్న ఆ కొండ బిట్రగుంట ప్రాంతాన్ని రైల్వే ల్యాండ్ చాలా మంది దాన్ని అభివృద్ధి చేస్తే, ఏదైనా మంచి ఫ్యాక్టరీ వస్తే విద్యార్థుల భవిష్యత్తు బాగుంటుంది. ఆ ప్రాంతం అంతా కూడా బాగా అభివృద్ధి ఇండస్ట్రీగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందంటే తప్పకుండా చూస్తానని చెప్పారు. కానీ ఈరోజు అటువంటిది ఏది కూడా ఇక్కడ రాలేదు. అంతేకాకుండా కావగా కూడా చాలా ట్రైన్స్ ఆపాలని ఇప్పటి నుంచి కాదు, రాజమోహన్ రెడ్డి గారు నాకు తెలిసి చాలాసార్లు లెటర్స్ రాయటం జరిగింది, రైల్వే మినిస్టర్స్తో మాట్లాడటం జరిగింది, జీఎంతో మాట్లాడటం జరిగింది. కానీ ఇంతవరకు కూడా ఏదో ఒక ట్రైన్ బిట్రగుంట తప్ప కావగైతే ఆపిన పరిస్థితి లేదు. ఎంతోమంది నాయకులు, మన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన కాంగ్రెస్ నాయకులు కూడా మంత్రులుగా పనిచేశారు. కానీ వారు కూడా ఈరోజు కావగ మీద ఎందుకో ఈ విధంగా కావగ పెరిగంటే పట్టడం ఏదో ఏమో మొత్తానికి ఇబ్బంది పెడుతున్నారు. ఈరోజు కావగ ట్రైన్స్ ఆపాలి, అదేవిధంగా మన రైల్వే ల్యాండ్ని బిట్రగుంటలో ఉన్న రైల్వే ల్యాండ్ని యూజ్ చేసుకోవాలి. తప్పకుండా దీని మీద మనం అందరి జనాలతో తప్పకుండా దీని మీద ఒక ఉద్యమంగా తీసుకురావాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. తప్పకుండా దాన్ని సాధించడానికి తొందరగా మగా మేము, ఎందుకంటే ఒక వ్యక్తి స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేసిన ఫస్ట్ ప్రైజ్ కావాలనుకుంటాడు, కానీ కాదు. కానీ దాన్ని సాధించాలనే దానికి పట్టుదల ఉండాలి. సంవత్సరాలు గడుస్తున్నా, పాలకులు మారినా, ప్రభుత్వాలు మారినా, అధికారులు మారినా, బోగోలు రైల్వే స్టేషన్ పరిస్థితి మాత్రం మారటం లేదు.
ఆంగ్లేయులు లిటిల్ ఇంగ్లాండ్ గా పిలువబడే బోగోలు బిడ్రకుంట ఆంగ్లేయుల కాలంలో రైల్వే స్టేషన్ పరిస్థితి వైభవంగా ఉండేది. కాలక్రమేణా రైల్వే స్టేషన్ లో లోకల్ షెడ్ కూడా ఏర్పాటు చేశారు. సుమారు 2000 ఎకరాల రైల్వే స్థలాలు ఉన్నాయి. అయినా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ బోగోలు రైల్వే స్టేషన్ ను పట్టించుకోకపోవటం దారుణమని, అలాగే రైల్వే స్టేషన్ ను అభివృద్ధి చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఓరు ఇది ఐరన్ ఓరు. స్థానిక పుల్లారెడ్డి నగర్ ఎమ్మెల్యే నివాసం నందు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కె వెంకట నారాయణ, జగదీష్ రెడ్డి, అనురాధ, సిహెచ్ తిరుపాల్, ఎస్ మదన్మోహన్ రెడ్డి, ఎన్ వెంకటేశ్వర రెడ్డి, డేగారాము, రాజశేఖర్, మహేంద్ర, శ్రీనివాసులు, మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు. అనంతరం నారాయణ మాట్లాడుతూ ఈ నెల 28వ తేదీ మున్సిపల్ సమావేశాన్ని నిర్వహిస్తున్నామని, అధికారులు అజెండా కాపీ పంపారని, కానీ ఎటువంటి నిబంధనలు పాటించకుండా సమావేశాన్ని నిర్వహిస్తున్నారని, కావున ప్రజలందరూ గమనించాలని అన్నారు. 28వ తారీఖు కావలి మున్సిపల్ సాధారణ సమావేశం ఉందని ఒక అజెండా పంపడం జరిగింది. ఈ అజెండా సంబంధించి వైస్ చైర్మన్ గా ఉన్నటువంటి భరత్ గారు ఇన్ఛార్జ్ చైర్మన్ గా ఉంటున్నట్టు కొన్ని అంశాలతో ఈ అజెండా పంపించడం జరిగింది. ఈ అజెండా మీద ఎలాంటి అధికారుల సంతకాలు కానీ ఏమీ లేకుండా వాళ్ళు ఒక చైర్పర్సన్ అనే ఇన్ఛార్జ్ చైర్పర్సన్ అనే ఒక సంతకంతో ఈ సబ్జెక్టులు పంపించడం జరిగింది. గతంలో చైర్పర్సన్ గారి ఒక వివాదం కోర్టు పరిధిలో ఉంది. దాని మీద చైర్పర్సన్ కానీ కమిషనర్ గారు కానీ పాల్గొనకూడదని చెప్పి ఒక నిబంధన కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఆ ఆదేశాలని వీళ్ళు మళ్ళా తిరిగి ఎలాంటి ఆర్డర్ తెచ్చుకోకుండా చేయకుండా ఈ యొక్క భరత్ చేత వైస్ చైర్మన్ చేత ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి సన్నాహాలు ఏర్పాటు చేశారు. కానీ ఇక్కడ అధికారులు వాళ్ళు సైడెన్స్ లేకుండా ఎలాంటి ఏమీ చేయకుండా వాళ్ళు ఒక అజెండా ఆఫీస్ ద్వారా పంపించడం జరిగింది. తీరా ఇవాళ రోజున ఈ అజెండా గురించి స్థానిక కమిషనర్ గారిని, డిఈ గారిని, అధికారులు అందరిని కూడా అడిగితే మాకు ఎలాంటి సంబంధం లేదు, మేము ఈ సమావేశంలో మేము పాల్గొనడం లేదు, అది ఎవరు పంపించారో ఏమో మాకు తెలీదు, మేము రావటం లేదు అని చెప్పని వాళ్ళు చెప్పడం జరిగింది. దీని మీద ఎలాంటి క్లారిటీ లేకుండా ఈ అధికారులు ఈ విధంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారనేది మాకు అర్థం కాని విషయం. మేము ఎలాంటి డెవలప్మెంట్ విషయంలో కానీ ఎలాంటి అభివృద్ధి చేసే విషయంలో కానీ మేము వెనకాడడం అని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఈ తాగునీటి సమస్య చాలా తీవ్రతగా ఉంది. ఇవన్నీ కూడా ఈ సబ్జెక్టులు కూడా దీని మీద పెట్టున్నారు. కానీ పెడితే మేము దానికి పోవడానికి సిద్ధమైనా కానీ మేము రాము అని చెప్పని ఒక కాషన్ వాళ్ళు ఇచ్చారు. ఇది ఎంతవరకు సబాబు, ఈ సమావేశం ఏందనేది ఈ చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ వీళ్ళు ఒక వివాదం వాళ్ళు కోర్టు పరిధిలో ఉంటే వాళ్ళు ఎలాంటి క్లారిటీ తెచ్చుకోకుండా వైస్ చైర్మన్ చేత ఒక వైస్ చైర్మన్ కి బాధ్యత ఇస్తున్నట్టు చైర్పర్సన్ ఇస్తున్నట్టు ఒకటి తెలియపరిచారు. కానీ దాని మీద కమిషనర్ గారిని ఎవరిని అడిగితే నేను నోట్ ఫైల్ రాశాను, నేను ఈ సమావేశం జరపడానికి లేదని చెప్పని నేను తెలియజేశాను. కానీ అది చైర్పర్సన్ గారుగా ఆమె అలేఖ్య గారు వేశారు, నాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పని కమిషనర్ గారు వివరణ ఇవ్వడం జరిగింది. పి అనురాధ మాట్లాడుతూ కావలి పట్టణ అభివృద్ధి కొరకు వైఎస్ఆర్సీపీ నిరంతరం కృషి చేస్తామని, అలాగే మన ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి గారి సహకారంతో కావలి పట్టణాన్ని అభివృద్ధి చేస్తామని, అలాగే మున్సిపల్ అధికారులు పాలకులు తీరు మార్చుకోవాలని అన్నారు.
అభివృద్ధి అజెండాగా సాగేటటువంటి పార్టీ మా వైఎస్ఆర్సీపీ పార్టీ. మా ఎమ్మెల్యే మన ప్రతాపన్న నిన్నగాక మొన్న చేసినటువంటి నిరాహార దీక్ష కూడా మీకందరికీ తెలిసిందే. కావలిపట్నంలో ముఖ్యంగా ఎదుర్కొంటున్నటువంటి నీటి సమస్య మీద ఎంత తీవ్రంగా పోరాడారో, లాస్ట్ హెల్త్ వాళ్ళు వచ్చి, డాక్టర్స్ వచ్చి ఇది చాలా ఇబ్బందికరంగా ఉంది ఆరోగ్యం అన్నప్పుడు కూడా లేదు, దీని మీద, ఈ సమస్య మీద అధికారులు వచ్చి మీ నీటి ఎద్దడిని తీరుస్తాం అని చెప్పేంత వరకు కూడా నేను ఈ దీక్షను విరమించను అని చెప్పినటువంటి మా నాయకుల బాటలో మేమందరం కూడా నడుస్తామని కావలిపట్నం ప్రజలందరికీ కూడా తెలుసు. అదేవిధంగా అభివృద్ధి అజెండాగా సాగేటటువంటి మా పార్టీ నాయకులందరం మేము ఈరోజు మున్సిపల్ అధికారులను ఒకటే అడుగుతున్నాం, అసలు ఈ అజెండా ఎట్లొచ్చింది? మరి ఈ అంశాలన్నీ ఎలా వచ్చాయి? మీ సహకారం లేకుండా, ఏమీ లేకుండా దీన్ని అజెండా ఎవరు తయారు చేశారు? ఒక గుమ్మస్తానిచ్చి, అంటే కౌన్సిలర్స్ అంత వెర్రి వెంగళప్పల్లా కనిపిస్తున్నావా? మా సిగ్నేచర్స్ తీసుకొని వెళ్లడంలో మీ అంతరార్థం ఏంటి? మేము ఇంట్లో లేని సమయంలో ఎవరో ఇంట్లో ఉన్న పని మనుషులకో, లేకపోతే గుమస్తాలకో, లేదా ఇంట్లో పెద్దవాళ్లకో, అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎవరుంటే వాళ్ళకైనా సరే మా సైన్ తీసుకొని అజెండా ఇచ్చేసి వెళ్లారు. దీని అర్థం ఏంది అంటే, చైర్పర్సన్ సీట్ లో ఎవరైనా కూర్చోవచ్చు అనమాట. ఏ అనామకుడైనా, ఏ అనామకులైనా కూర్చొని ఒక అజెండా కాపీ తయారు చేసేసి దీన్ని ఈ నెల సాధారణ సమావేశం ఇది అని చెప్పేస్తే ఓకే చెప్పేదానికి కావలి ప్రజలు ఏమన్నా తెలివి తక్కువ వాళ్ళు అనుకుంటున్నారా? చేబూరు తిరుపాలు మాట్లాడుతూ మున్సిపల్ అధికారుల తీరు మార్చుకోవాలని, నిబంధనలకు విరుద్ధంగా అజెండా కాపీ ఉందని, అలాగే మున్సిపాలిటీలోని పలు అంశాలపై ఆయన స్పందించారు. కావలిపట్నంలో ప్రజల్ని ఎలాంటి ఇబ్బందులు పాలు చేస్తున్నారో ఒక్కసారి మీకు అందరికీ తెలిసిన విషయం. నాకు 30 సంవత్సరాల అనుభవం ఉంది కావలి మున్సిపాలిటీ. కానీ ఏ రోజు కూడా ఇటువంటి ఘోరమైన పరిస్థితులు నేను ఎప్పుడు చూడలేదు. వాస్తవంగా జరిగిన మున్సిపాలిటీ మీటింగ్లో కూడా ప్రతి మీటింగ్కి మేము ఏదైనా సమస్యలు అడగాలన్నా పరిస్థితులు అంటే దాన్ని మీటింగ్ జరగలేకుండా చర్చించకుండానే ఆమోదించడం జరిగింది. మేము చేసేదేను, మేము అధికార పార్టీ వాళ్ళమని లేచి వెళ్ళిపోవటం తప్ప సరైన సమాధానం చెప్పకుండా వాళ్ళు ఎన్నో మీటింగ్లు చేసింది కూడా ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. వాళ్ళకు అనుకుంటా ఉంటారు, మేము లోపల కూర్చొని ఉన్నాం, ఏదో తీర్మానం చేస్తున్నాము, వాళ్ళకి బయట ప్రజలకు తెలియదు కదా అని. వీడు చాలా జాగ్రత్తగా ప్రజలకు తెలియజేస్తున్న సంగతి వాళ్ళకి అర్థం కాదు. ఇంకో విషయం తెలిస్తే మా మిత్రులు చెప్పారు, ఇప్పుడు అజెండా తయారు చేయాలంటే చైర్మన్ తయారు చేయాలి. ఏ అంశం మేము ఇచ్చినా అది ఆఫీస్కి వెళ్ళొద్ది, ఆఫీస్ నుంచి నోట్ ఫైల్ రాయాలా, వాళ్ళు తయారు చేయాలా, వాళ్ళు రికార్డు ఎంటర్ చేసుకోవాలా, తర్వాతనే అజెండా తయారు చేస్తారు. అది ఎవరు చేయాలన్నా ఆఫీస్ వారు చేయాలి, ఎవరనేది. కానీ అజెండా తయారు చేయటం భరత్ గారు ఎవరు, ఇంకొకరు ఎవరు చేయడానికి? అంటే మాకు అనిపిస్తుంది ఏంటంటే, మన మున్సిపల్ చైర్పర్సన్ మహిళా రిజర్వేషన్ అయిన తర్వాత చైర్పర్సన్గా మన అలకే గారు ఉన్నారు. కానీ అలకే గారికి, భరత్ గారికి వీళ్ళకున్న మనస్పర్ధల వల్ల ఇలాంటి వాళ్ళు ప్రజల మీద ఇబ్బందులు పెట్టి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు తప్ప ఇంకేమీ లేదు. అలకే గారు చైర్మన్గా వచ్చి కూర్చుంటే మాకు సంతోషమే, మీటింగ్ జరిపిస్తే మాకు సంతోషమే. కానీ అలకే గారు కాదని భరత్ గారు వచ్చి నేను చైర్మన్గా ఉంటాను, నేను చైర్మన్ అని చెప్పి అతను సొంతగా సంతకాలు చేసి నేను వీసీని అని చెప్పి, లేదా నేను వైస్ చైర్మన్ అని చెప్పి కూర్చొని మీటింగ్ అజెండా పంపించడం ఏంటి? ప్రజలు ఏమన్నా ఎట్ట కనపడుతుంది వీళ్ళకి? ఒకసారి ఆలోచించండి. జగదీష్ రెడ్డి మాట్లాడుతూ కోర్టు పరిధిలో ఉన్న అంశాలను పరిధిలోకి తీసుకోకుండా మున్సిపల్ సమావేశం నిర్వహించడం సమంజసం కాదని, అలాగే సమావేశం నిర్వహిస్తే అధికారులు పాల్గొంటే మేము కూడా పాల్గొంటామని అన్నారు. ఈరోజు నేను చెప్పేది ఏంటంటే ముఖ్యంగా ఒకటే, కోర్టులో ఈరోజు మున్సిపాలిటీని లాగింది ఎవరో, మున్సిపాలిటీ ఇంత రొస్టుపడటానికి కారణం ఎవరో కావలి పట్టణంలో ఉన్న 80,000 మంది ఓటర్లందరికీ తెలుసు. ఏం జరిగింది, ఎందుకు ఇంత వివాదం జరుగుతుంది తెలుసు. ఆ వివాదం ఒకసారి జరిగినాక దాన్ని పరిష్కారం చేసుకునే దిశ దాకా ఆగలేక పదవి వ్యామోహంతో చేస్తున్న ఈ మున్సిపాలిటీ రొచ్చు తప్ప ఇది రెండోది కాదు. ఈ రోజు కోర్టు స్టే ఇచ్చినాక మళ్ళీ ఆ సీటు కోసం పోయి పోరాడి దీన్ని అటు ఇటు కాకుండా చేయటమే గాని, సుప్రీంకోర్టులో కంటెంప్ట్ ఉంది,
హైకోర్టులో కంటెంప్ట్ ఉంది. మీరు చైర్మన్ కాదో తేల్చుకోలేని పరిస్థితుల్లో మీరు కోర్టులో ఉన్న దాన్ని వైస్ చైర్మన్ ఇన్ఛార్జిగా ఉండి మీటింగ్ పెట్టి కావలి అభివృద్ధికి మా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే గారు మేమందరం మా కౌన్సిలర్లు అందరం ముందుండి మేము సపోర్ట్ చేస్తాం. అలా కాకుండా వివాదం పరిష్కారం అయ్యేదాకా ఆగలేక ఆ పదవి మీద ఉండేదాంతో ఒక పార్టీలో గెలిచి ఇంకొక పార్టీలో పోయి కావాలని ఈ రోజు ఈ పరిస్థితికి తెచ్చారు. అదే కాకుండా ఇక్కడ మున్సిపల్ కమిషనర్ గారు క్లియర్ గా ఒక నోట్ రాశారు. హైకోర్టులో కంటెంప్ట్ స్టే ఉంది, దాని మీద మేము ఎటువంటి మీటింగులు పెట్టకూడదని ఒకటి ఇచ్చారు. దానికి సంబంధించిన అఫిషియల్ నోట్ ఇది క్లియర్ గా ఆయన ఇచ్చారనమాట. ఎటువంటి మేము మీటింగులు పెట్టకూడదు, స్టే ఉంది. అది కూడా ఎందుకు తెచ్చామో దానికి చెప్తాం. 40 వార్డులు కావల్లో ఉంటే 40 వార్డుల ప్రజలు ఓటేస్తే ఒక్కొక్క ప్రజాప్రతినిధి ఒక్కొక్క వార్డు నుంచి గెలుపొందారు. కొంతమంది కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందారు, బీజేపీ నుంచి గెలుపొందారు, టీడీపీ నుంచి గెలుపొందారు, వైఎస్ఆర్సీపీ నుంచి గెలుపొందారు. కానీ కేవలం వాళ్ళు 20 వార్డులకి కావలి పార్టీ కావల్లో ఉన్న మున్సిపాలిటీలో ఉన్న 20 వార్డులకు సంబంధించిన వార్డులకు మాత్రమే టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ వాటికి సంబంధించిన పనులు పెట్టుకున్నారు. 4 కోట్ల పనులు పెట్టుకున్నారు. మేమందరం మిగతా వార్డులో వాళ్ళందరం కడితేనే ఇంటి పన్నులు గాని, కుళాయి పనులు గాని అన్ని ట్యాక్సులు వస్తేనే కావాలి మున్సిపాలిటీలో జనరల్ ఫండ్ అనేది ఉంటుంది. ఆ 20 వార్డులు టీడీపీ వాళ్ళు కడితేనే రాలేదు. మాకు సమాన భాగం రావాలి. మా వార్డు ప్రజలు కూడా మమ్మల్ని ప్రశ్నిస్తారు కాబట్టి మేము వాటిని అడిగాం. దానికి వాళ్ళు మేము చేయము, మా వాళ్ళు కౌన్సిలర్స్ మాట్లాడేదానికి కూడా సమయం ఇవ్వకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారు కాబట్టి మేము కోర్టును ఆశ్రయించాం. దాని మీద కోర్టు స్టే ఇచ్చింది. మీరు చేసిన తప్పు అనే దాని మీద ఇచ్చింది కోర్టు, ఏకపక్షంగా తీసుకోకూడదని ఇచ్చింది. దానికి సమాధానం చెప్పకుండా దాన్ని పక్కన పెట్టేసి ఏదో అసలు కోర్టులో నువ్వు మీటింగ్ పెట్టకూడదని క్లియర్ గా ఉందని మీరే రాశారు. కింద కోర్టులో వివాదం ఉంది, నేను మీటింగ్ పెట్టకూడదు, అందుకని వైస్ చైర్మన్ కి పలానా యాక్ట్ ప్రకారం ఇస్తున్నాను అని ఉంది. ఆ యాక్ట్ ఇచ్చేది ఎప్పుడంటే ఎటువంటి వివాదం లేకుండా చైర్పర్సన్, మున్సిపల్ చైర్పర్సన్ ఎక్కడికన్నా పోతూ ఉంటే, ఏదన్నా అత్యవసర పని మీదో లేకపోతే పోతూ ఉంటే ఆ సమావేశం జరుపుకోవచ్చు అనే వెసులుబాటు ఉంది మాన్యువల్లో. దాన్ని కోర్టులో వివాదం ఉంది అందుకని నేను నీకు ఇస్తున్నాను పౌరాన్ని పెట్టకూడదు. అధికారులని వాళ్ళు ఏదో అధికార పార్టీ ఉందని చూసుకోవద్దు, ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని మీరు చేయాల్సింది చేయమని వాళ్ళని వేడుకుంటున్నాం. ఇంకొకసారి నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే కోర్టులో ఎటువంటి వివాదాలని పరిష్కరించుకునే వరకు ఆ సీట్లో ఎవరు ఉండాలని తేల్చుకొని ఒకేసారి డిసైడ్ చేసుకొని మీరే కొనసాగండి. చైర్మన్ ఉంటారా, వైస్ చైర్మన్ ఉంటారా, కమిషనర్ ఉంటారా, ఇంకొక కౌన్సిలర్ ఉంటారా, మాకు అనవసరం. ఆ వివాదాలని మీరు ఇంకొక మీటింగ్ కన్నా తీసుకురాకుండా మీరే జాగ్రత్త పడి ఎవరు ఆ సీట్లో ఉండాలని డిసైడ్ చేసుకుని చైర్మన్ వైస్ చైర్మన్ అని దాని మీద చేయండి. న్యాయ పోరాటం చివరి వరకు చేస్తానే ఉంటాం. మేము చట్టం పోరాటం చేస్తాం. ఇక్కడ పాలకపక్షం, మేము ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి మాకేం కావాలో ప్రతిపక్షంలోకి నెట్టారు కాబట్టి బలవంతంగా మా పక్కన గెలిచి మమ్మల్ని ప్రతిపక్షంలోకి నెట్టారు కాబట్టి మేము అక్కడైనా కూర్చొని యుద్ధం చేస్తాం. సక్రమంగా చేయండి. 40 వార్డులని సవ్యంగా చూడండి. మేము మా వంతు సహకారం మేము అందిస్తాం. బీసీ భవన్ వ్యవస్థాపక అధ్యక్షులు డి వెంకట్రావు మీడియాతో మాట్లాడుతూ మార్చి 1వ తేదీ నుండి 36 గంటలు నిరాహార దీక్ష కార్యక్రమాన్ని నెల్లూరు బీఆర్సీ సెంటర్ నందు నిర్వహిస్తున్నామని, బీసీల సమస్యలు, హక్కులు కాపాడుకునేందుకు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు. అందరికీ నమస్కారం. కావలి బీసీ భవన్ వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉన్న నేను బీసీల ఉద్యమాల్లో భాగంగా బీసీల హక్కుల సాధన కోసం నెల్లూరు పట్టణంలో మార్చి 1వ తేదీ ఉదయం 9 గంటల నుండి 2వ తేదీ సాయంత్రం 9 గంటల వరకు, అనగా రాత్రి 9 గంటల వరకు నేను బీసీ ఉద్యోగ సంఘ రాష్ట్ర జనరల్ సెక్రటరీగా నేను, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ మహిళా సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షులు పద్మజ యాదవ్ మేమిద్దరం కలిసి 36 గంటలు నిరసన దీక్ష నెల్లూరు పట్టణంలో బీఆర్సీ సెంటర్లో నిర్వహిస్తున్నాం. ఆ కార్యక్రమానికి బీసీ బంధువులందరూ, బీసీ ఉద్యోగస్తులు, బీసీ విద్యార్థులు, బీసీ మహిళలు తప్పనిసరిగా ఆ కార్యక్రమంలో పాల్గొని ఆ నిరసన కార్యక్రమాన్ని మన బీసీల హక్కులు ప్రభుత్వానికి తెలిసే విధంగా మనం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాలు అందరూ పాల్గొని
ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. అయితే ఈ కార్యక్రమము బీసీల హక్కుల సాధన కోసం మాత్రమే కానీ వ్యక్తిగత ఉపయోగం కోసం కానీ ప్రభుత్వ వ్యతిరేక విధానాలు కాదని అందరికీ తెలియజేస్తున్నాం. బీసీల హక్కుల సాధనలో జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు, మండల అధ్యక్షులు, నియోజకవర్గ స్థాయి బీసీ నాయకులందరూ పాల్గొంటున్నారు. కాబట్టి కావలి, నెల్లూరు జిల్లాలోని బీసీ ప్రజలందరూ పాల్గొని ఇది వారి కుటుంబ బాధ్యతగా తెలుసుకొని అందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా. ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ తీవ్ర నిరాశకు గురిచేసిందని అన్నారు సిపిఎం డివిజన్ కార్యదర్శి టి మాల్యాద్రి. నిన్న ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ పేద మధ్యతరగతి వారికి చాలా నిరాశ కలిగించిందని అన్నారు. బడ్జెట్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టింది. అది మన నెల్లూరు జిల్లాకు కానీ ఆంధ్రప్రదేశ్కి కానీ ఏమాత్రం అదనపు ప్రయోజనం చేకూరకపోగా ఉన్న జనరల్ బోగీలను కూడా పేదోళ్ళు ప్రయాణం చేసే జనరల్ బోగీలు కూడా తగ్గించేటువంటి ఒక ఆలోచన కనపడింది ఈ యొక్క బడ్జెట్లో. ఇది సరైనది కాదని సిపిఎం పార్టీ చెప్తా ఉంది. పేదలు చాలా మంది జనరల్ బోగీల్లో ప్రయాణించేటువంటి పరిస్థితి ఉంది. ఇంకా జనరల్ బోగీలను పెంచాలనే ఒక ఆందోళన ఒకటి పెరుగుతున్న సందర్భంలో ఉన్న జనరల్ బోగీలు తగ్గించాలని అనడం సరైనటువంటి కాదు. తర్వాత మన నెల్లూరు జిల్లాలో కాళహస్తి నుంచి నడుకుడికి వరకు రైలు మార్గాన్ని వేయాలనేటువంటి దానికి బడ్జెట్లో కేటాయింపు 110 కోట్లు మాత్రమే కేటాయించడం అనేటువంటిది కూడా చాలా తక్కువ అమౌంట్. 1330 కోట్లకు గాను 110 కోట్లు ఏమోలకు చాలనటువంటి పరిస్థితి. దాన్ని ఇప్పుడు తర్వాత రైల్వే బడ్జెట్కి తుది రూపం ఇచ్చే సందర్భంలో అనేది సరే ఈ కాళహస్తి నడుకుడి రైలు మార్గానికి దాన్ని పెంచాలనేటువంటిది. మూడో విషయం వచ్చేసరికి ప్యాసింజర్ రైళ్లని మనకి మద్రాసు నుంచి నెల్లూరు వరకు మెమోలు వస్తున్నాయి. వాటిని కావలి వరకు పొడిగించాలని, అదే రకంగా విజయవాడ నుంచి ఒంగోలు వరకు వస్తున్నాయి. వాటిని కూడా కావలి వరకు చేసి కొంచెం రైల్వే ట్రాక్ని కావలిలో ఉన్నటువంటి రైల్వే ట్రాక్ని పరవడతట్టు దాన్ని పెంచి ఆ రకంగా ఇక్కడ ప్యాసింజర్ యొక్క సదుపాయాన్ని ఇటు మద్రాసుకి ఇటు విజయవాడకి కొత్తగా రాజధాని కాబోయేటువంటి విజయవాడకి చాలా అనుకూలంగా ఉండే రకంగా పేదలు మామూలు సాధారణ ప్రజలు ప్రయాణించే వీలుగా ఉండే రకంగా బడ్జెట్లో ఈ ప్రతిపాదన చేయాలని, దీనికోసం కావలి చుట్టుపక్కల ప్రజలు కూడా ఆందోళన చేయాలని మన జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి వర్యులు వెంకయ్య నాయుడు గారు కూడా దీని మీద దృష్టి సారించి ఇక్కడ కావల్లో ఈ యొక్క రైలుని ఇటు మెమో రైలుని విజయవాడ నుంచి వచ్చేటువంటి రైలుని కావలి దాకా, మేము మద్రాసు నుంచి నెల్లూరు దాకా వచ్చే రైలుని కావలి దాకా అట్లా ఇక్కడ స్టాప్ పెట్టి ఇక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ అయ్యే రకంగా చేయాలనేటువంటిది సిపిఎం పార్టీగా మేము కోరుతా ఉన్నాం. సిపిఎం పట్టణ కార్యదర్శి పి పెంచలయ్య మాట్లాడుతూ రైల్వే శాఖను ప్రైవేటీకరణ దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తుందని అన్నారు. రైల్వే బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు ఒరిగింది ఏమీ లేదని కూడా అన్నారు. రైల్వే బడ్జెట్ ఇది ప్రజా వ్యతిరేక బడ్జెట్ అని చెప్పేసి సిపిఎం పార్టీ చెప్తా ఉంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది. బడ్జెట్ని పేదల అవసరాలకి ప్రజా అవసరాలకి అనుకూలంగా పెట్టాల్సినటువంటి బడ్జెట్ ఉన్నటువంటి వనరుల్ని రైల్వే వనరుల్ని కుదించి జనరల్ బోగీలను తగ్గించి ఉన్నటువంటి స్టేషన్లో పరిసరాలన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేయాలని చెప్పేటువంటి ఆలోచన నరేంద్ర మోడీ ఆలోచన ఇది ప్రజా వ్యతిరేకమైనటువంటి పాలన అని చెప్పేసి సిపిఎం పార్టీ ప్రజలకు కూడా తెలియజేస్తూ ఉంది. ఇలాంటి ఆలోచన విధానాలు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని చెప్పేసి కూడా సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఇది అనేక వాగ్దానాలు చేసి ప్రజాకి అవసరాలు తీర్చేటువంటి పరిపాలన అందిస్తామని చెప్పినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈరోజు రైల్వే బడ్జెట్లో రైల్వే బడ్జెట్ను పెంచకపోగా ఉన్నటువంటి వనరులను కుదించి ప్రైవేటీకరణ చేయాలన్నటువంటి ఆలోచన ఇది సరైనటువంటిది కాదు. దీని మీద ఇది ఖచ్చితంగా వీళ్ళ బడ్జెట్లోనే వీళ్ళ ప్రభుత్వ పరిపాలన అనేది తేటతెల్లం అవుతా ఉంది. ఇది ప్రజా వ్యతిరేకమైనటువంటి ప్రభుత్వ పాలనని కూడా ప్రజలకు అర్థమవుతా ఉంది. కాబట్టి దీని మీద ప్రజా ఉద్యమాలు ఎక్కువగా
ఉద్యమాలు కొనసాగేటువంటి అవకాశం కూడా ఉంది. అసలు ఇంకా సామాన్య ప్రజలకి అవసరాలని రైల్వే జనరల్ బోగీలు పెంచాల్సినటువంటి ప్రభుత్వం ఇంకా రైల్వే స్టేషన్లు, పరిసరాలు, ప్రజా అవసరాలని అభివృద్ధి దశలో అభివృద్ధి చేయాల్సినటువంటి ప్రభుత్వాలు ఇట్లా ప్రజా వ్యతిరేకమైనటువంటి ప్రజల మీద భారం మోపేటువంటి బడ్జెట్లు పెట్టడం అనేది ఇది సరైనటువంటిది కాదు. దీని మీద తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఖండించకుండా నిమ్మక నీరెత్తినట్టు ఉండటం కూడా ఈ ప్రభుత్వం కూడా భాగస్వామ్యం ఈ బడ్జెట్లో ఈ ప్రభుత్వం కూడా ప్రజా వ్యతిరేక పాలన కొనసాగిస్తుందని చెప్పేది ఖచ్చితంగా దీంట్లోనే అర్థమవుతా ఉంది. స్థానిక శాంతినగర్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు శుక్రవారం విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు మల్సిటి వెంకటేశ్వర్లు, మున్సిపల్ చైర్మన్ పి అలేఖ్య, వైస్ చైర్మన్ భరత్ కుమార్, జి వేణుగోపాల్, జి వెంకటేశ్వర నాయుడు, రాజ్ కుమార్ చౌదరి, అమర యాదగిరి, కమర్ బాబు తదితరులు పాల్గొన్నారు. చైర్మన్ అలేఖ్య మాట్లాడుతూ నిన్న వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడుతూ పార్టీలో విభేదాలు ఉన్నాయని అన్నారని, కానీ మా మధ్య ఎటువంటి విభేదాలు లేవని, అలాగే వైఎస్ఆర్సీపీ వారు మమ్మల్ని మోసం చేశారని, బీద మస్తాన్ రావు గారి సహకారంతో కావలి పట్టణాన్ని అభివృద్ధి చేస్తామని అన్నారు. మేమేం చెప్పదలుచుకున్నామనంటే కావలి పట్టణ సమస్యల దృష్ట్యా పట్టణంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ప్రధానంగా నీటి సమస్య, శానిటేషన్ సరిగా లేదు, లైటింగ్ సరిగా లేదని చెప్పనని ప్రజలందరూ వాపోతున్నారు. దీనన్నిటికీ ఇప్పుడు జరుగుతున్న సమస్యలన్నిటికీ మూల కారణం ముఖ్యంగా మేము ఎదుర్కొంటున్న నా ఇంటర్నల్ సమస్య, కోర్టు సమస్య. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ప్రధానంగా వైఎస్ఆర్సీపీకి పార్టీలో చేరడం జరిగింది. దానికి ముందుగా జరిగింది మా నాన్నగారికి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి గారు మా నాన్నగారిని పిలిచి మీకు మీకు వైఎస్ఆర్సీపీలో మున్సిపాలిటీ చైర్పర్సన్ ఇప్పిస్తాము, మమ్మల్ని ఎమ్మెల్యేగా చేయమని చెప్పని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అలాగే ఆ మాట మీద నుంచి మా నాన్నగారు ఎంతో సాయశక్తులు 40 వార్డులు తిరిగి 21 వార్డులు గెలిచి వైసీపీకి గెలిచి మున్సిపాలిటీకి వచ్చింది. అదేవిధంగా ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి గారు కూడా గెలిచారు. లాస్ట్ లిక్ ఆఫ్ ది మూమెంట్ లో వాళ్ళు మాట చెప్పి మాట దాటేశారు. మీకు తర్వాత ఆ పరిలో కేతిరెడ్డి శ్రీలత గారు వచ్చి మాకు వైసీపీ చైర్పర్సన్ కావాలని చెప్పని కోరటం జరిగింది. ఫస్ట్ 2.5 సంవత్సరం వాళ్ళకి ఇస్తాము, నెక్స్ట్ 2.5 years మీకు ఇస్తామని చెప్పారు. ఫస్ట్ 2.5 సంవత్సరం మాకు ఇచ్చి తర్వాత 2.5 సంవత్సరం వాళ్ళకి ఇవ్వండి అని మా నాన్నగారు త్వరగా దానికి వ్యతిరేకంగా వాళ్ళు ఉన్నారు. ఈలోపు మా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ బీదా మస్తాన్ రావు గారి సహకారంతో ఇక్కడ మీరు మా పార్టీలోకి వస్తే మేము తెలుగుదేశం పార్టీ చైర్పర్సన్ మీకు ఇస్తామని చెప్పి మున్సిపల్ చైర్పర్సన్ చేస్తామని చెప్పని త్వరగా దీనికి బీదా మస్తాన్ రావు గారు, పొలినేని రామారావు గారు వీళ్ళందరూ మా వెన్నంటుండి మా తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ సహకారంతో మేమందరం ఇక్కడ మున్సిపల్ చైర్పర్సన్గా ఎన్నుకోవడం జరిగింది. ఇక్కడ తర్వాత ఇప్పుడు జరిగిన ఈ సిచ్యుయేషన్స్కి వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ కేతిరెడ్డి శ్రీలత గారు వీళ్ళందరూ హైకోర్టు తీర్పు ఉల్లంఘన కింద హైకోర్టులో చేరడం జరిగింది. హైకోర్టు నుంచి మేము స్టే తెచ్చుకోవడం జరిగింది. అలానే సుప్రీంకోర్టులో వాళ్ళు వేశారు. సుప్రీంకోర్టు నుంచి కూడా మేము స్టే తెచ్చుకోవడం జరిగింది. బట్ మా తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లో మాలో సఖ్యత లేదని చెప్పని వాళ్ళు చెప్పారు. మా అందరిది ఒకే మాట ఒకే పాట అండి. దీనికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ బీదా మస్తాన్ రావు గారు, అలాగే మా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సహకారంతో జిల్లా మంత్రి శ్రీ నారాయణరావు గారు మేమందరం ఒకే మాటగా ఒకే పాటగా ఉన్నాము. మా కౌన్సిలర్స్ మధ్య ఎటువంటి విభేదాలు కానీ ఏమీ లేవు. వైస్ చైర్మన్ భరత్ అన్న కానీ అందరి పార్టీ బీజేపీ అయినా మేమందరం ఒకే కూటమిగా ఉన్నాము. దీనికి వాళ్ళు మా మీద వైస్ చైర్మన్ కి చైర్పర్సన్ కి మధ్య విభేదాలు ఉన్నాయని చెప్పని ఎలా పోగొట్ చేశారో మాకు తెలియదు, ఎలా బోగస్ చేశారో. ఇట్స్ టూ రాంగ్ అండి. మేమందరం బాగానే ఉన్నాము, ఒకే ఫ్యామిలీగానే ఉన్నాము. బీదా మస్తాన్ రావు గారి సహకారంతో ప్రతి ఒక్కరమే పట్టణ అభివృద్ధికి మేము కృషి చేస్తాం. వైస్ చైర్మన్ భరత్ మాట్లాడుతూ శాసనసభ్యులు మున్సిపాలిటీ మీద విజిలెన్స్ ఎంక్వైరీ చేయాలని అన్నారని, 2005 నుండి విజిలెన్స్ ఎంక్వైరీ జరపాలని, అలాగే కావలి పట్టణ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అన్నారు. ఏర్పడిన తర్వాత ఎవరేం చేశారు, ఏ పార్టీ వాళ్ళు ఏం చేశారు,
తెలుగుదేశం వాళ్ళు ఏం చేశారు, బీజేపీ వాళ్ళు ఏం చేశారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏం చేశారు అనేది క్లారిటీగా ప్రజలందరికీ తెలిసిన విషయాలు మళ్ళా చెప్పాల్సినటువంటి పరిస్థితి అవసరం లేదు. ఎందుకంటే అందరికీ తెలిసిన విషయాలు. నిన్న మాట్లాడుతూ 2-3 విషయాలు వాళ్ళు మాట్లాడారు. ఒకటి ఏంటంటే మీరందరూ కూడా సరిగ్గా లేరు, మీకు మనస్పర్ధలని మీరు చూసుకోండి నేను మాట్లాడటం కూడా జరిగింది. ఒక కుటుంబం అన్న తర్వాత అనేక విషయాలు ఉంటాయి. చర్చించుకోవడంలో తప్పలేదు, మాట్లాడుకోవడంలో కూడా తప్పలేదు. ఎందుకంటే ఒక తల్లికి 4 పిల్లకాయలు పుడితే అందరూ ఒకే మెంటాలిటీతో ఉంటుంది. కానీ కుటుంబాన్ని విషయం వచ్చేలకు అందరూ సెటరేట్ చేసుకుని ఆ కుటుంబాన్ని ఒక దాటిపైన నడిపే పరిస్థితులన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. నిన్న మాట్లాడుతూ ఎమ్మెల్యే గారు కానీ అదేవిధంగా వాళ్ళ కౌన్సిలర్లు అందరూ కూడా చాలా అసభ్యకరంగా మాట్లాడారు. కావలి ప్రజలందరూ కూడా తలదించుకునే విధంగా మాట్లాడారు. ఎందుకంటే ఏదో కావలి మున్సిపాలిటీలో ఈ 8 నెలల్లో అవినీతి జరిగినట్టు, అదేవిధంగా కావలి ఉన్నటువంటి ఆస్తినంతా మేమేదో దోచేసుకున్నట్టు, అదేవిధంగా కుర్చీ కోసం పాకులాడుతున్నట్టు, ఇవన్నీ కూడా చాలా అసభ్యకరంగా మాట్లాడి నిరోధించడం అనేది కరెక్ట్ కాదు. గతంలో కూడా నేను ఇన్ఛార్జ్ చైర్మన్ ఉన్నప్పుడు కొన్ని అంశాలు నేను కావలి డెవలప్మెంట్ సంబంధించి చాలా అంశాలు పెట్టాను. వాళ్ళు నిన్న చెప్తూ మీ వార్డులు పెట్టుకున్నారని చెప్పారు. కానీ కొన్ని వైసీపీ వార్డులు కూడా ఉన్నాయి, కొన్ని వైసీపీ వార్డులు కూడా ఉన్నాయి. అది మరి వాళ్ళు మాకు ఇచ్చేసారో మా కౌన్సిలర్లో కలిపేశారో మరి వాళ్ళని నాకు అర్థం కావట్లేదు. కొంతమంది పెట్టారు. మేము కౌన్సిలర్గా ఉన్నప్పుడు 1 మ్యాన్ షో చేశారు. మాకెక్కడ కాలనీలు కానీ, మాకెక్కడ రోడ్లు కానీ, ఎక్కడ డెవలప్మెంట్ సహకరించాల. కానీ ఈరోజు మేము సహకరిస్తున్నాం, మేము అడిగి చేస్తున్నాం. మీరు వాటర్ కావాలంటే పోయినసారి మీ వార్డులు అన్ని వార్డులు కూడా ఎక్కడ పక్షపాతం లేకుండా మీ వార్డులు అన్నిటికి కూడా మేము సప్లై ఇచ్చాం. మనందరం కలిసిపోయి పనిచేయాలని నేను ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడా. సమావేశానికి రాండి అన్నా, మనందరం కూర్చొని మాట్లాడుకొని కావలి డెవలప్మెంట్కి మనందరం కూడా ఒకరమే కలుసుకొని పనిచేద్దామని చెప్పి అడిగా. నేను అడగాలి కాబట్టి అడిగా. కానీ మీరు ఎంత పక్కదారి పట్టించి మా మీద మీరు దోపిడీ చేస్తున్నారు అనేది కరెక్ట్గా. దయచేసి మీరు ఏదైతే కోరుకున్నారో అవన్నీ ఎంక్వైరీ చేద్దాం. మల్సట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ వారు అసత్య ఆరోపణలు చేయడం సరికాదని, అవినీతికి పాల్పడే నాయకులు మీ వద్దే ఉన్నారని ఎద్దేవా చేశారు. సిపి నాయకులు, గౌరవ కౌన్సిలర్లు కానివ్వండి, గౌరవ శాసనసభ్యులు గారు కానివ్వండి, పదే రాష్ట్ర మంత్రివర్యులు పెద్దలు నారాయణ గారి మీద లేనిపోయి అబండాలేయటం, నోటికి ఎట్లా మాట్లాడటం మంచి పద్ధతి కాదు. గట్టిగా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చే 8 నెలలైంది. ఈ 8 నెలల్లో మీకు ఏదో ఒక అద్భుతం జరిగిపోవాలని, ఏమీ జరగలేదని, ఈ 8 నెలల్లో ఈ రాష్ట్రానికి అన్యాయం జరిగిపోయిందని మాట్లాడటం భావ్యం కాదు. పచ్చ చొక్కాలకి మంత్రి, కొరవాళ్ళకి మంత్రి కాదని మాట్లాడటం కూడా అది పెద్దలు శాసనసభ్యులు గారు ఆ మాటలు మాట్లాడకూడదు. ఎందుకంటే ఈ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో ఇప్పుడు ఆనాడున్న మున్సిపల్ పాలకవర్గం కానివ్వండి, మీరు రాజశేఖర ప్రభుత్వంలో ఉన్న పరిపాలన కానివ్వండి, కావల్లో దాదాపు ఆ రోజు 37 వార్డులు మున్సిపల్ వార్డులు ఉంటే, 11 వార్డులు ప్రతిపక్ష వార్డులు ఉంటే, కనీసం ఒక గుంట మట్టేసుకునే అవకాశం కూడా కలిపిన పాలకవర్గం కానీ మీ పరిపాలన కానీ, ఆనాడు పెన్షన్ల విషయాల్లో కానివ్వండి, ఇందిరమ్మ గృహాల విషయాల్లో కానివ్వండి, అన్నిటిలో కూడా ప్రతిపక్ష వార్డులు మొత్తాన్ని పక్కన పెట్టిన చరిత్ర ఈరోజు మీ చుట్టూ కూర్చున్న కౌన్సిల్కి దక్కుద్దని చెప్పి గౌరవ శాసనసభ్యుల గారికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అలాగే ఈ కౌన్సిల్ ఏర్పడి 8 నెలల్లో గట్టిగా 3 మీటింగ్లు జరిగితే మేమేదో వైసీపీ వార్డులన్నింటినీ విస్మరించామని, పాలకపక్షం అంతా చేసుకుంటామని చెప్పడం కూడా భావ్యం కాదు. ఈరోజు ఎంగాయపాలెం 6వ వార్డులో దాదాపు 20 లక్షల రూపాయల వరకు నిన్న అజెండాలు పెట్టడం జరిగింది. అలాగే మున్సిపల్ ఫ్లాట్స్ లో ఉన్న జనతాపేట 29వ వార్డులో కూడా వర్కులు పెట్టడం జరిగింది. అలాగే 39వ వార్డులో కూడా మీ కౌన్సిలర్ వ్యవహరిస్తున్న వార్డులో కూడా పెట్టడం జరిగింది. మా మస్తాన్ రావు గారు కానీ, తెలుగుదేశం పార్టీ కౌన్సిల్ కానీ ఎప్పుడు అన్యాయం చేయదు, ఏకపక్షంగా వ్యవహరించదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మా చంద్రబాబు నాయుడు గారు పరిపాలనలో తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకు నేర్పిందనే ఏకపక్షంగా ఎటువంటి పరిపాలన కూడా జరగదు. ఈరోజు పెన్షన్ విషయాల్లో కానివ్వండి, రుణమాఫీ విషయాల్లో కానివ్వండి, అలాగే అన్ని విషయాల్లో కూడా అర్హులందరికీ కూడా
మా రాష్ట్ర ప్రభుత్వం తరపున జరిగే కార్యక్రమాలన్నీ జరుగుతాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మీరు పదే పదే రాష్ట్ర మంత్రిని విమర్శించడం మంచి పద్ధతి కాదు. ఆ రాష్ట్ర మంత్రి చుట్టూ 3 నెలల పాటు తిరిగారు, మేము తెలుగుదేశం పార్టీలో చేస్తున్నాం సార్, మమ్మల్ని చేర్చుకోండి సార్ అని. మరి ఈ మధ్యకాలంలో ఏం జరిగిందో ఏమో, మంత్రి గారికి మీకు విభేదాలు వచ్చి మంత్రి గారి మీద విరుచుకుపడటం స్టార్ట్ చేశారు. ఇవన్నీ మంచి పద్ధతులు కాదు. అలాగే కావలి పట్టణ ప్రజలకు దాహానికి నీళ్లు లేవు, సాగునీటికి నీళ్ళు లేవని చెప్పి 48 గంటల ఆమరణ నిరాహార దీక్ష చేశారు గౌరవ శాసనసభ్యులు గారు. ఈరోజు గత 3 నెలల నుంచి ఈ కావలి పురపాలక సంఘంలో జరుగుతున్న తంతంతా కావలి పట్టణ ప్రజలు నీచంగా పరిశీలిస్తూ ఉన్నారు. మీరు ఈరోజు చైర్పర్సన్ మీద వేటు కోసం హైకోర్టు చుట్టూ సుప్రీంకోర్టు చుట్టూ తిరుగుతూ కావాలి ఈరోజు ఈ అంధకారంలో ఉండడానికి కానివ్వండి, వీటన్నిటికీ మూల కారణం మీరేనని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మీరు ముందు అందరిని విమర్శించడాలు, అందరి మీద అపోహలు వేయటం కంటే కూడా మీరు ముందు కావాలి పట్టణ ప్రజలకు మీరు వివరణ ఇవ్వండి. మేము ఎందుకు నీళ్లు ఇవ్వలేకపోతున్నాం అంటే దీనికి అంతా కారకులు మీరే. సిటిఎన్ కబుర్లు నేటికి సమాప్తం.